అనుకోకుండా రాత్రి కరెంట్ గాలి వెళ్ళింది. గాలి వెళ్ళి కొన్ని చినుకులు వచ్చినాయి. ఆటోమేటిక్గా కరెంటు పోయింది. మళ్ళీ కరెంటు పోయిందని అంటారు పబ్లిక్ అంతా. కరెంట్ ఏమైందంటే మంటలు కాలుతున్నాయి, అది కాలుతున్నాయంటే మరి మనుషులు పెట్టిందా, అది కరెంటు తోటి అయిందా అన్నది ఎవ్వరికి కూడా అర్థం కాలేదు. కానీ విపరీతంగా 700 ఎకరాలు మొత్తం కాలిపోయింది. ఏడ రోడ్ల మీద ఉన్నాయి నువ్వులు కాలిపోయినాయి. పంట ఏడ ఉన్నా కానీ ఆ పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఇటు వచ్చే అవకాశం లేకుండా కూడా మంటలు బాగా చెలరైనాయి. కానీ ఏ గవర్నమెంట్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక ఫైర్ ఇంజన్ కూడా రావాలా కదా, ఏదైనా కానీ రోడ్డు పొంటి అని ఆరిపోతుంది కన్నా ఇంత ఎత్తున కాలినా కూడా ఒక్కళ్ళు కూడా వందించలేదు. కానీ నాయకులు కానీ ఏదైనా అయినప్పుడు కొంచెం ఏదైనా సడన్గా అడ్లు ఉంటే మాత్రం ఇవాళ మొత్తానికి సోన్లో ఏమున్నా కాలిపోతుండే. కానీ ఇవాళ మంచిగా అయింది. ఆ సైడ్ కాలిన వాటికి అట్లా కుప్పల మీదకి వచ్చే అవకాశం ఉండే. కానీ ఇప్పటికైనా కానీ ఈ కరెంట్ కానీ ఏదైనా కానీ కొంచెం తెలుసుకోవాలని గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళకి కానీ మనమంతా విజ్ఞప్తి చేసి చెప్తున్నాం. దయచేసి ఈ ఇంత ఎత్తున ఎన్నడూ కాలేదు అగ్గి. ఈ ఒక వర్షం పడితే ఏం కాకపోవని ఇలా ఏమైనా జరిగితే పెద్ద ఎత్తున నష్టమైంది. గోల్రు, వైర్లు, కేసింగ్ పైపులు ప్రతి ఒక్కటి నష్టపోయాడు. ఒక రైతాంగంగా ఒక 2-3 వేల రూపాయలు పోయినాయి ఒక్కొక్క రైతు. అంతా 700 మంది బోర్లు కాలిపోయినట్టు 100 బోర్లు అన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు అందరికీ అది చూసుకుంటే ఒక్కొక్కరు కేబుల్ వైర్లు మనం తుక్కు అయిపోయినాయి. ఎక్కడ కాలిపోయింది. మరి అది ఓళ్ళు పెట్టినరా అది భగవంతుడు తెలుసు. అది ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళి కాలిపోయినాయి.